కొత్త వీడియో మీ ముందుకు వచ్చా. అదేంటంటే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు మన థియేటర్లకు వచ్చేసింది. ముందుగా ఈ మూవీ యొక్క ప్లస్ ఏంటి మైనస్ ఏంటి తెలియజేసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా దాదాపు 5 సంవత్సరాలు లాంగ్ గ్యాప్ తీసుకొని ఎట్టకేలకు ఎండుతెర మీదకి వచ్చేసాడు అనమాట. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేసుకుంటేనే బాధ్యతలు నిర్వహిస్తానని తన ఒప్పుకున్న సినిమాలని కంప్లీట్ చేస్తున్నాడు. మైనస్లు ఏంటి తెలియజేస్తానమాట. ముందుగా ప్లస్లు అంటే సినిమా చూడాలని ఆతృత కలిగించే అంశాలు ఏంటి అనే విషయానికి వస్తే మొట్టమొదటిగా ఈ సినిమాకి మెయిన్ హీరో వచ్చేసి పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు. సెకండ్ హీరో వచ్చేసి ఎంఎం కీరవాణికి ఆ క్రెడిట్ దక్కింది అనమాట. ఎందుకంటే ఎంఎం కీరవాణి ఒకప్పుడు సాఫ్ట్ మెలోడీస్ సాంగ్స్ కి అంత బీజియం ఇస్తాడు. అయితే ఎంఎం కీరవాణి ఈ దగ్గర బీజియం ఉందనే సంగతి ఈ మూవీ చూస్తే గానీ నాకు అర్థమైంది అనమాట. అలా హీరో ఔరంగజేబ్ విలన్ కనబడే పాత్రకు కానీ, అలాగే హీరో కనబడే పాత్ర కానీ, ఫైట్స్ ఎలివేషన్ లో కానీ, అలాగే ప్రతి ఒక్క ప్రేమలో ఎంఎం కీరవాణి యొక్క బీజం అయితే ఫంటాస్టిక్ ఉందన్నమాట, వండర్ఫుల్ గా ఉందన్నమాట. మాత మోగించాడని మరొకసారి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ అక్కడ డిజైన్స్ ప్రీ క్లైమాక్స్ సీన్ లో గానీ ప్రతి ఏ ప్రేమ తీసేసంత లేదన్నమాట. అలా ఉంది ఎంఎం కీరవాణి యొక్క బీజము. ఈ సినిమాకి సెకండ్ హీరో వచ్చేసి మనకి ఎంఎం కీరవాణి అని చెప్పుకోవచ్చు అనమాట. రెండు టాపిక్ వచ్చేసి యాక్షన్ సీక్వెల్స్ అయితే చాలా ఫంటాస్టిక్ గా రాసుకున్నారు అనమాట డైరెక్టర్. అయితే ఆ చార్మినార్ ఫైట్ కానీ, ఆ తర్వాత కుస్తీ ఫైట్ కానీ చాలా ఫంటాస్టిక్ ఉన్నాయి అనమాట. అలాగే ప్రీ క్లైమాక్స్ ఆ ఫైట్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ ని ఏమాత్రం డూప్ లేకుండా, అంటే మరీ ఓవర్ కాకుండా ఒక విధంగా ఒక పద్ధతిలో ఆయన తీసుకొచ్చాడు. వచ్చేసి ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్ పార్ట్ అయితే చాలా హృదయానికి ప్రేక్షకుడికి చాలా హృదయానికి ఆకట్టుకుంటది అనమాట. ఎందుకంటే ఆ కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబు నుంచి దొంగలించడానికి కోసం హీరో బయలుదేరతాడు. హీరో అంటే గ్యాంగ్ బయలుదేరేటప్పుడు ఆ గుర్రస్వరాలు చేసుకుంటూ ఆ మిగతా ప్రాంతాలను దాటుకుంటూ వెళ్తా ఉంటాడు అనమాట. ఒక నగరంలోకి వచ్చినప్పుడు అక్కడ ముస్లిం పాలకులు హిందువుల యొక్క విగ్రహాలని ధ్వంసం చేస్తూ వాళ్ళ యొక్క క్రూరంగా హింసిస్తూ జిజే పన్ను కట్టాలని క్రూరంగా హింసిస్తూ ఉంటారు. అక్కడ హీరో ఎంటర్ అవుతాడు అనమాట. అక్కడ వచ్చే సీన్స్ కానీ అక్కడ హింసిస్తుంటే హీరోని కూడా ఒక విధంగా విలన్ కొడుతుంటే, అక్కడ ఒక పాప సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ఒక పాప అక్కడ పలికే డైలాగులు కానీ, అసలు అక్కడికి వచ్చే బీజియం కానీ అసలు చూస్తుంటేనే మాకు రోమాలు లెక్కపడుస్తాయి అనమాట. సగటు హిందూ అభిమాని, సగటు హిందూ మతం వాళ్ళు కానీ, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కానీ ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు అనమాట ఆ సీన్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విధంగా డైరెక్టర్ అనేది రాసుకున్నాడు. ఔరంగజేబు పాత్ర వజ్రాన్ని దొంగతనం చేసేది సనాతన ధర్మం వైపు మళ్ళీ అదే కథను మళ్లించాడు అనమాట. ఒక విధంగా అయితే ఆ ప్రీ క్లైమాక్స్ సినిమాకే వండర్ఫుల్ అని చెప్పవచ్చు అనమాట. రోమాలు లిక్కుపడతాయి అనమాట ఆ సీను. అక్కడ వచ్చే బీజం కానీ ఫంటాస్టిక్ ఉంటాయి అనమాట. అక్కడ పాప పలికే సంభాషణలు కానీ, డైలాగ్స్ కానీ అసలు చెప్తుంటేనే నాకే రోమాలు లిక్కుపడుతున్నాయి అనమాట. ఆ సీన్ కోసం ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఒకప్పుడు సంభాజీ మూవీ సగటు సనాతన ధర్మాన్ని పాటించే ఒక హిందూ అభిమానుల్ని, ఆ హిందూ మతస్థులు ఏ విధంగా ఆకట్టుకుందో నాకు తెలిసి ఈ యాక్షన్ ఎపిసోడ్ కాడ ఖచ్చితంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కాడ సగటు హిందూ అభిమాని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. మరలా వెళ్ళాలని ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకోటి కామెడీ ట్రాక్, అలాగే క్లైమాక్స్ పార్ట్ కూడా ఫంటాస్టిక్ చెప్పవచ్చు. ఎందుకంటే క్లైమాక్స్ పార్ట్ వచ్చేసి పార్ట్ 2 కోసం రెడీ చేస్తా. అంటే పార్ట్ 2 చూడాలనే ప్రేక్షకుడు ఆతృతగా ఎదురు చూడాలంటే పార్ట్ 2ని క్లైమాక్స్ ని బాగా సెట్ చేయాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హీరోతో కొన్ని డైలాగులు చెప్పిస్తుంటారు. మనం ఎటువంటి తప్పులు చేయకపోతే ఆ ప్రకృతి మనకు దారి చూపిస్తుందని, అలాగే ప్రకృతిని నాశనం చేసేవాడు ఖచ్చితంగా ప్రకృతి నాశనం చేసిద్దని అలా హీరోతో డైలాగులు చెప్పిస్తాడు అనమాట. అంటే అక్కడ లాస్ట్ లో కూడా ఒక భయంకరమైన సునామీ వస్తూ ఉంటది, ఈదురుగాలు వస్తుంటే అక్కడ ఔరంగజేబుకి హీరోకి మధ్య అక్కడ కోఆర్డినేషన్ బాండింగ్ ఏర్పడేదను. హీరో వీరమల్లు వచ్చేసి ఔరంగజేబుని కాపాడే సీను. అక్కడ ఇద్దరు కలిసి సెకండ్ ఒక చేతిలో చేసుకొని బ్యాటిల్ ఫర్ ధర్మ అంటే పార్ట్ 2 అండ్ వెయిట్ అండ్ సీ అనేది అక్కడ చాలా క్లైమాక్స్ బాగా వండర్ఫుల్ గా సెట్ చేశాడు. అంటే ఔరంగజేబు చాలా క్రూరంగా హింసిస్తున్నాడు కాబట్టి ఔరంగజేబు ఆ ప్రకృతిలో నాశనం అవుతాడు అనే సీన్ లో అక్కడ
మా వీరమల్లు కాపాడే సీను చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట. అక్కడ పార్ట్ 2 కోసం బాగా చక్కగా డిజైన్ చేశాడు అనమాట. క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కామెడీ ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట. అయితే నెక్స్ట్ ఇందులో ఎంత చూడదగిన విషయాలు ఉన్నప్పటికైనా ఆ లోపాలు కూడా ఉన్నాయి సినిమాలో. ఎందుకంటే సెకండ్ హాఫ్ మనకి ఇంటర్వెల్కి ముందు ఒక ట్విస్ట్, హీరోయిన్తో ట్విస్ట్ చెప్పేస్తారు. ఆ ట్విస్ట్ అయిపోయింది అనుకుంటాం. అయితే ఇంటర్వెల్ తర్వాత ఆ ట్విస్ట్ అనేది డొల్ అయిపోయింది అనమాట. ఆ సెకండ్ హాఫ్లో చాలా నరేషనింగ్ ఉంది అనమాట. స్క్రీన్ ప్లే ఎఫెక్ట్స్ ఎలా ఉందంటే ఏదో గుర్రాలు అతని యొక్క గ్యాంగ్, హీరో యొక్క గ్యాంగ్ గుర్రాలు పట్టుకొని ఎట్ట నడుపుతూ ఉంటూ చాలా చూడటానికి చాలా సిల్లీగా ఉంటాయి అనమాట. బాగు అనమాట. మళ్ళీ అది కూడా బాగా క్లోజప్ షాట్ లో తీశాడు. లాంగ్ షాట్ లో తీయకుండా ఆ గుర్రం స్వారీని చాలా క్లోజప్ షాట్స్ చూస్తుంటే నాకు పాతకాలంలో ఏదో సీరియల్స్ లో మనం గుర్రం స్వారీ ఎలా చూస్తారో అలా ఉందన్నమాట. చాలా చూడటానికి ఎఫెక్ట్స్ చాలా డల్ అనిపించింది అనమాట. అయితే అఫ్ కోర్స్ మరి మూవీ టీం కూడా మన నిన్న సక్సెస్ మీట్ లో కూడా ఒప్పుకుందనమాట. దాదాపు 15 minutes యొక్క ఎఫెక్ట్స్ బాగోలేని ఎఫెక్ట్స్ ని తీసేస్తున్నారని ఒప్పుకుంది. ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటుంది అనమాట. మొత్తానికి అయితే ఆడ అయితే సెకండ్ పార్ట్ 2 కోసం సెకండ్ హాఫ్ ను కొంచెం సాగు చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే ప్లస్లు బాగా ఉన్నాయి, మైనస్ కొద్దిగా ఉన్నాయి అనమాట. ఇంకా మైనస్లు లేకుండా చేసుకోండి, ఈ సినిమా ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది అనమాట. ఇదండి ఈ సినిమా యొక్క ప్లస్లు మైనస్లు. నాకు అనిపించింది, నేను చూసా కాబట్టి ఈ సినిమాకి ప్లస్లు మైనస్లు ఇవి. మా ప్లస్లు ఎక్కువ ఉన్నాయి, మైనస్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి పెట్టిన టికెట్కి పెట్టిన డబ్బులు ఏమాత్రం ఒమ్ముచేవి అనమాట, న్యాయం చేస్తుంది అనమాట ఈ సినిమా. కాబట్టి చూడొచ్చు. ఓకే, ఈ సినిమా ప్లస్లు మైనస్లు మీకు ఎలా ఉందో ఈ సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.